హల్లెలూయా. పరలోకానికి వెళ్ళటం మనకి అది గోల్. ఒకటి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మీరు యేసయ్యని నమ్ముకొని యేసునందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి వచ్చారో ఆటోమేటిక్గా ఆయన మీ పేరు ఆయన లిస్టులో రాసుకున్నాడు. అర్థమవుతుందని నేను చెప్పేది? స్కూల్లో పిల్లోని చేర్చిన తర్వాత స్కూల్లో మాస్టర్ గారు ఏం చేస్తాడంటే రిజిస్టర్లో పేరు రాస్తాడు. రిజిస్టర్లో పేరు రాస్తాడు, పేరు నమోదు చేస్తారు, వాళ్ళ ఫైల్లో పేరు నమోదు చేస్తారు. ప్రతిరోజు కూడా ఆ పేరు చదువుతారు, వచ్చాడా రాలేదా, ప్రజెంట్ సార్ పునీత్ కుమార్, ప్రజెంట్ సార్, వచ్చాడు. అలా నీ పేరు ఆయన రిజిస్టర్లో రాసేసాడు. నువ్వెప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చావో, ఆయన సన్నిధికి వచ్చావో, ఆయన నమ్ముకున్నావో, యేసే నా రక్షకుడు అని, ఇంకా ప్రాముఖ్యంగా బాప్తిజం తీసుకున్న వాళ్ళనైతే మరి ముఖ్యంగా ఆయన గుర్తుపెట్టుకుంటాడు, వాళ్ళ పేరు రిజిస్టర్లో రాసుకుంటాడు, ప్రతిరోజు తలుసుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను ప్రతిరోజు తలుసుకుంటాడు ఆయన. నా దగ్గరికి వచ్చారు, నన్ను నమ్ముకున్నారు, నా సన్నిధికి వచ్చారని. కాబట్టి నిన్ను ప్రతిరోజు తలుసుకున్నాడు అంటే నీకేం కావాలో, నీకేది అవసరమో, నీకేది ఇవ్వాలో ఆయనకి తెలుసు. కాబట్టి ఈ లోకంలో కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా వాటన్నిటి నుంచి నిన్ను తప్పించుకుంటా తీసుకొని వెళ్తానే ఉంటాడు. నీకు అవసరమైనది ఆయన ఇస్తానే ఉంటాడు. నువ్వు అడిగినా అడగకపోయినా కొన్ని ఇస్తానే ఉంటాడు. నువ్వు కొన్ని అడగలా, కానీ నీ జీవితంలో దేవుడు ఇచ్చాడు. నువ్వు అడిగావా? కొన్ని అడిగామా? మనం అడగకుండానే ఇస్తున్నాడు కొన్ని. దేవుడు మన మీద ప్రేమ ఉంచి మన అవసరతలు ఎరిగిన దేవుడు. ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఇస్తున్నాడు. అడిగినవి ఇస్తాడు, మనం అడగనివి కూడా ఆయన దయచేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ కష్టాల నుంచి ఎలా తప్పించాలో, నీ ఇబ్బందుల నుంచి ఎలా తప్పించాలో ఆల్రెడీ నీ పేరు ఆయన రిజిస్టర్లో ఉంది కాబట్టి తప్పకుండా ఆయన నీ జీవితంలో కార్యాలు జరిగిస్తా వెళతా ఉంటాడు. అయితే ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు మనం ప్రాముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే పరలోకంలోనికి నేను వెళ్ళాలి. ఇది ప్రతిరోజు మనం తలుసుకుంటూ ఉండాలి. నీ పరలోకములో అయ్యా, నువ్వు నా కొరకు ఏర్పాటు చేసిన పరలోకంలో నేను ఉండాలయ్యా. దాని కొరకు నేను ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఏం చేయాలి, ఇవి మనం ఎప్పుడూ నేర్చుకుంటా అవి చేస్తూ ముందుకెళ్తూ ఉండాలి.